హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ క్వీన్ ఫరెవర్. ఈరోజు మీకు హెయిర్ గ్రోత్ని పెంచే ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి మనం మందారాకు అండ్ మనకి మందార పువ్వులు, కలబంద ఇవన్నీ అవసరం అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి గోరింటాకు, వేపాకు ఉంటాయి కదా, అవి కూడా అవసరం అవుతాయి. అంటే ఎక్కువ వేసుకోకర్లేదు, నేను ఒక 1/2 లీటర్ ఆయిల్కి చెప్తాను. సో దానికి మనకి వేపాకులు మీ పెరట్లో ఉన్న వాటితోనే మనం వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అవైలబిలిటీ లేదు అని అనుకుంటే అప్పుడు మీరు ఆయుర్వేదం షాప్లో మనకి పొడులు దొరుకుతాయి. ఆ ఎండు పొడులు కూడా మనం వేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి నేనైతే పచ్చి ఆకులే వేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హెయిర్ గ్రోత్కి ఆయిల్ తయారు చేసుకుంటామని చెప్పాను కదా. సో ఆయిల్కి మనకి మందారం ఆకులు కావాలి, అండ్ నెక్స్ట్ కొంచెం గోరింటాకు, అండ్ కొంచెం కరివేపాకు, అండ్ మందారం పూలు ఉంటాయి కదా, రేఖ మందారం. ఓకే, ఈ ఒక 4-5 పువ్వులు, అండ్ నెక్స్ట్ మనకి వేపాకు, కొన్ని మెంతులు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి లవంగాలు. ఇవన్నీ కావాలి మనకి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి కలబంద కూడా కావాలి. కలబంద ఫస్ట్ మీరు కట్ చేసుకొని ఒక 15 మినిట్స్ ముందే వాటర్లో వేసించుకుంటే అందులో ఉండే ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ మొత్తం పోతుంది. ఆ తర్వాత మనం పీల్ తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ వేసుకుందాం. నేను కట్ చేసి చూపిస్తాను మీకు. మనం కట్ చేసి ఉంచుకున్న కలబంద కూడా నేను ఇప్పుడు మిక్సీలో వేస్తాను. అండ్ నెక్స్ట్ మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. మందారాకు, నెక్స్ట్ మందార పువ్వులు, మెంతులు అని చెప్పాను కదా, మెంతులు, ఇప్పుడు నేను వీటికి ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ ప్యూర్, మనకి పట్టుకున్నదన్నా పర్వాలేదు లేదా పారాషూట్ అయినా పర్వాలేదు. కరివేపాకు అండ్ గోరింటాకు, ఇవన్నీ మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్లో మరిగేటప్పుడు వీటి రసం అంతా ఆయిల్లో దిగుతుంది కాబట్టి ఇంకా మంచిది. అందుకోసం నేను మిక్సీ పడుతున్నాను, లేదా డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసుకున్నా పర్వాలేదు. మిక్సీ పట్టిన తర్వాత మనకి ఆ పేస్ట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఆయిల్ తీసుకుంటానని చెప్పాను కదా, నేనైతే ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మనం ఏదైతే మిక్సీ పట్టి ఉన్నామో అది కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు మిక్సీ పట్టడం వల్ల రసం అనేది కొంచెం త్వరగా తిరుగుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని సిమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈ కొబ్బరి నూనె అనేది మాడిపోయి అలా వచ్చేస్తుంది. అందుకని కొంచెం మనం చిన్న మంట పెట్టుకొని ఇప్పుడు దీన్ని మరిగించాలి. చూసారు కదా, మొత్తం మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ ఆయిల్ ఇలా మనకి గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆయిల్ రెడీ అయిపోయినట్టే. ఈ ఆయిల్ మనకి చాలా బాగా హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ మనం ఇందులో వేపాకు కూడా వేస్తున్నాం కాబట్టి మీ హెయిర్లో ఏమైనా డాండ్రఫ్ అలాంటివి ఉన్నా కూడా పోతాయి. అండ్ మీకు హెయిర్ ఒకవేళ స్ప్లిట్స్ అవి ఎక్కువ ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి. రెగ్యులర్గా మీరు కనుక ఈ ఆయిల్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఫిల్టర్ చేస్తుంది వడకట్టేసుకొని మనం ఆయిల్ని సెపరేట్ చేసేసుకొని ఏదైనా మనం గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకుంటే ఒక 2-3 మంత్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అప్పటి వరకు బాయ్.